బ్యాక్ టు స్టైలిష్ నడుస్తున్నా గైస్. మీ యొక్క కాలేజ్ రివ్యూ రాయడం వల్ల 100 రూపీస్ నుంచి అప్ టు 5000 వరకు ఎర్న్ చేసుకోవచ్చు. సో అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ చూడండి. మీకు 100 రూపీసే కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఫామ్ ఉంటుంది. సో ఎటువంటి లేట్ చేయకుండా ఫామ్ ఫిల్ చేయండి. 100 రూపీస్ అయితే మీకు వస్తాయన్నమాట. బట్ అది ఎలా ఫిల్ చేయాలంటే మాత్రం ఎండ్ చూసేయండి. బట్ లాస్ట్ టైం కొంచెం ఎక్స్ట్రా ట్రిప్ చెబుతాను, ఎందుకంటే 100 రూపీస్ కంటే ఎక్కువ 50, 5000 ఎండ్ చేసుకోవడానికి ఎక్స్ట్రా టిప్స్ చెబుతాను అనమాట. సో అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ చూడండి. అది మీ మంచి కోసమే. ఏ కాలేజ్ రివ్యూ రాసుకోవచ్చు. ఏ కాలేజ్ రివ్యూ అంటే ఏ కాలేజ్ పెడతా కాదు కాదు. మీరు ఇంటర్ ఒక కాలేజ్, బీటెక్ ఒక కాలేజ్, తర్వాత పీజీ ఒక కాలేజ్. సో 3 కాలేజెస్ మీ చేతిలో ఉంటాయి. మీరు చదువుకుంటే ఆల్రెడీ. సో మీరు చదివిన కాలేజ్ మీ యొక్క సర్టిఫికేట్ ఐడెంటిటీ ఉండాలన్నమాట. మీ కాలేజ్ అంటే మీ ఐడి కార్డు కానీ, ఫీజు కట్టిన రిసిప్ట్ కానీ, ఏదో ఒక ప్రూఫ్ ఉండాలి మీ దగ్గర. అప్పుడే మీకు మనీ అయితే వస్తాయన్నమాట. లేకపోతే మనీ రావు మీకు. వీళ్ళకి వెళ్ళే ముందు ఇంకొక చిన్న రిక్వెస్ట్. ఈ ప్రాసెస్లో మిమ్మల్ని మీ యొక్క యూపీఐ ఐడి కాలేజ్ రిసిప్ట్ అడుగుతుంది. అంటే మీరు కాలేజ్ స్టూడెంటా కాదా, అంటే ఆ పర్టికులర్ కాలేజ్ స్టూడెంట్ మీరు కాదా, లైక్ మీ యొక్క కాలేజ్ ఫీ స్టేట్మెంట్ కానీ, ఐడి కార్డ్ కానీ, పర్సనల్ డేటా అడుగుతుంది. అంతపాటు మీ ఫోన్ నెంబర్, మీ ఈమెయిల్ అడుగుతుంది అనమాట. సో మీరు ఎవరనుకుంటే ఇవ్వచ్చు. వెబ్సైట్ వన్ ఆఫ్ ది పాపులర్ అండ్ మోస్ట్ ట్రస్టెడ్ వెబ్సైట్ అనమాట. సో మీరు ఎవరనుకుంటే ఇవ్వండి, నేనైతే ఇచ్చేసాను. అది మీ ఓన్ రిస్క్. వీడియోలో వెళ్ళే ముందు చదువుతున్నాను. అండ్ సో దప్పేసి వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. లింక్ మీద ట్యాప్ చేస్తే ఇంటర్ఫేస్ ఏదో ఉంటుంది అనమాట. సో ఫస్ట్ మీరు చేయాల్సింది అంటే మీ ఈమెయిల్ అకౌంట్ ఇవ్వండి. అక్కడ అడిగిన అన్ని పాయింట్స్ మీరు ఇవ్వాలి. అప్పుడే మీకు మనీ అయితే వస్తాయి. అండ్ గ్యారంటీగా వస్తే పేమెంట్ ప్రూఫ్తో లాస్ట్లో చూపిస్తాను. సో అక్కడ చూడండి వీడియో, అక్కడ స్కిప్ చేయకుండా. మెయిల్ అకౌంట్ ఇవ్వండి. తర్వాత మీ ఫోన్ నెంబర్, మీరు ఏ కాలేజ్ అంటే ఇక్కడ కొన్నిసార్లు మీకు ఒక కాలేజ్ నేమ్ రావు, కాలేజ్ నేమ్ రాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ కాలేజ్ అనుకోండి, ఏ కాలేజ్ ట్యాప్ చేస్తే ఆ కాలేజ్ నేమ్ రావాలి. అక్కడ నేమ్ లేకపోతే మాత్రం కాలేజ్ లేనట్టే. సో మీకు మనీ రావన్నమాట. వన్స్ మీకు కాలేజ్ నేమ్ వచ్చిందనుకోండి, కొన్నిసార్లు ఏంటంటే ఒకే కాలేజ్ నేమ్తో ఎక్కువ కాలేజీలు ఉంటాయి అన్నమాట. అంటే మన నర్సరాపేటలో ఒక కాలేజ్ ఉంది, అదే నేమ్తో వేరే ఊళ్ళో ఒక కాలేజ్ ఉండొచ్చు. సో అప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ మీ కాలేజ్ నేమ్ ఎంటర్ చేయండి. తర్వాత అడ్రస్ అడుగుతుంది కదా, అడ్రస్లో మీరు నర్సరాపేట, గుంటూరు, హైదరాబాద్ మీ లొకేషన్లో ఉన్న, అంటే మీరు ఏ కాలేజ్ ఏ లొకేషన్లో ఉంది దాని తగ్గట్టు లొకేషన్ ఇవ్వండి. దాని తర్వాత మీరు ఏ ఇయర్ పాస్అవుట్, ఆ పాస్అవుట్ ఇచ్చేసండి. తర్వాత మీ యొక్క పేమెంట్ యూపీఐ ఐడి అడుగుతుంది. అంటే మీ ఫోన్ నెంబర్ కూడా లాస్ట్ @AX అని ఉంటుంది. మీకు డీటెయిల్స్ ఇచ్చినాక సబ్మిట్ మీద ట్యాప్ చేయండి. సబ్మిట్ మీద ట్యాప్ చేసి నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంది మమ్మల్ని. అండ్ స్వెట్ పడుతుంది, ఎందుకంటే సమ్మర్ కదా. సో చాలా స్వెట్ వస్తుంది అనమాట. సబ్మిట్ మీద ట్యాప్ చేసి నెక్స్ట్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ పేజ్లో కొన్ని క్వశ్చన్ అడుగుతుంది అనమాట. మీ కాలేజ్ గురించి, లైక్ ఫ్యాకల్టీ గురించి, హాస్టల్ ఫుడ్ గురించి, ప్లేస్మెంట్ల గురించి చాలా క్వశ్చన్ అడుగుతుంది. సో దానికి తగ్గట్టు ఆన్సర్ ఇచ్చేయండి. అండ్ రేటింగ్ అడుగుతుంది అనమాట. రేటింగ్ అడుగుతుంది, జెన్యూన్ రేటింగ్ ఇవ్వండి గైస్. మరీ ఎక్కువ హైప్ మాకండి, మరీ ఎక్కువ తప్పు చెప్పమాకండి. మీకు ఎలా అనిపిస్తుంది మీ కాలేజ్ వచ్చినాక దానికి తగ్గట్టు రేటింగ్స్ ఇచ్చేసండి. రేటింగ్ ఇచ్చినాక మీకు క్వశ్చన్స్ అడుగుతుంది అనమాట. అట్లీస్ట్ ఒక 2-3 లైన్స్ అడుగుతుంది అనమాట. మీకు క్వశ్చన్ ఆన్సర్ ఇవ్వడం చేత కదా, అంటే మీరు ఇంగ్లీష్లో అంత ఎక్స్పర్ట్ కాదు అనుకుంటే మాత్రం ఆ క్వశ్చన్ కాపీ చేసి చాట్ జీపీటీలో ఆన్సర్ అడగండి. ఆ చాట్ జీపీటీ ఆన్సర్ ఇక్కడ కాపీ పేస్ట్ చేసేయండి. అండ్ ఆ ఆన్సర్ని మీ కాలేజ్ తగ్గట్టు మోడిఫై చేసుకోండి. మోడిఫై చేసినాక ఆ ఆన్సర్ని ఇక్కడ కాపీ చేసేయండి. లేకపోతే కామెంట్ చేసేయండి. మీ కాలేజ్ గురించి చెబుతున్నాయండి. మీకు ఆ కామెంట్ సెక్షన్ అనేది మీకు రిప్లై చేస్తాను అనమాట. ఏ ఆన్సర్స్ ఫిల్ చేయాలని అక్కడ ప్రతి ఒక్కరికి రిప్లై చేస్తాను. మీరు ట్రై చేసేయండి కావాలంటే. రేటింగ్ ఇచ్చిన కొన్ని క్వశ్చన్ నెక్స్ట్ సబ్మిట్ మీద ట్యాప్ చేయండి. సబ్మిట్ మీద ట్యాప్ చేయండి. నెక్స్ట్ థర్డ్ పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట. ఫస్ట్ ఫామ్, సెకండ్ ఫామ్ ఫిల్ చేసినాక సబ్మిట్ మీద ట్యాప్ చేసి థర్డ్ ఫామ్ ఓపెన్ అవుతుంది అనమాట. ఈ ఫామ్లో మీరు ఫస్ట్ మీ యొక్క ప్రొఫైల్ URL ఇవ్వాలి. అంటే లింక్డ్ఇన్ ప్రొఫైల్ URL ఇవ్వాలి. ఎందుకంటే మీరు కాలేజే కాదా అని అక్కడ క్లారిటీగా ఉంటుంది కాబట్టి. అండ్ దాని తర్వాత మీ యొక్క కాలేజ్ రిసిప్ట్ యాడ్ చేయాలి. రిసిప్ట్ అంటే మీ యొక్క కాలేజ్ సర్టిఫికేట్ కానీ, ఐడి కార్డ్ కానీ, పేమెంట్ ప్రూఫ్ ఏమైనా ఉంటే చేయండి. ఎందుకంటే మీరు ఆ కాలేజ్ కాదా తెలుసుకోవడానికి జస్ట్ ఒక వెరిఫికేషన్ ప్రాసెస్ కోసం. అండ్ లాస్ట్లో కంటిన్యూ చేసేయండి. దాని తర్వాత ఫైనల్ పేజ్ ఇంకోటి ఓపెన్ అవుతుంది అనమాట. ఇందులో మీరు ఆప్షన్స్ టిక్ చేసుకోవాలి. కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంది మీ కాలేజ్ గురించి అని, దాని ఒక 10-20 క్వశ్చన్స్ అడుగుతుంది అనమాట. అన్ని టిక్ కాబట్టి మీ యొక్క ఒపీనియన్ తగ్గట్టు, మీ రివ్యూ తగ్గట్టు మీరు ఇచ్చేసేయండి. అన్నిటికీ ఆన్సర్ ఇచ్చేసేయండి. ఆన్సర్ ఇచ్చినాక నెక్స్ట్ ఫైనల్గా ఇలాగ మీకు స్క్రీన్ వస్తుంది అనమాట. థ్యాంక్ యూ అని మీ నేమ్తో ఇస్తుంది. అండ్ పేమెంట్ లింక్కి మనీ అది సెండ్ చేస్తాం. 2 వీక్స్ అవుతా అంటారు. నాకైతే 10 డేస్ లోపు వచ్చేసాయి అనమాట. మీకు స్క్రీన్ మీద చెక్ చేయొచ్చు, స్క్రీన్ షాట్ అనమాట ఇది. నాకైతే 100 రూపీస్ వచ్చేసి, అండ్ మీకు 100 రూపీస్ అయితే వచ్చాయి ఇన్స్టెంట్గా. బట్ మీకు ఎక్స్ట్రా మనీ ఎలా రావాలంటే అప్ టు 5000 దాకా ఎలా వస్తాయి అంటే, ఎవరన్నా కానీ మీ కాలేజ్ ఏం సెర్చ్ చేశారనుకోండి, సెర్చ్ చేసి మీ యొక్క రివ్యూ చదివారనుకోండి, అప్పుడు ఎంతమంది చదివితే మీకు దానికి తగ్గట్టు కమిషన్ ఇస్తారనమాట. అప్ టు 5000 దాకా ఎర్న్ చేసుకోవచ్చు. ఇది మన లక్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ మీకు ఇన్స్టెంట్గా 5 రూపీస్ రావాలనుకుంటే మాత్రం అక్కడ లింక్ కాపీ చేసుకోండి. కాపీ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఆ లింక్ షేర్ చేసి వాళ్ళని కూడా వాళ్ళ కాలేజ్ తగ్గట్టు రివ్యూ రాయమని చెప్పండి. అలాగైతే ఇప్పుడు నేను ఒక వీడియో చేసి మీ అందరికి చెబుతున్నాను, మీకు మీ లింక్ ఇలా చేస్తే మీకు మనీ వస్తాయని. మీకు 100 వస్తాయి, నాకు 50 వస్తాయి అనమాట. మీరు ఈ లింక్తో మీరు జాయిన్ అయితే మాత్రం. అండ్ మీరు ఈ లింక్తో జాయిన్ అయిపోండి, ఎందుకంటే మీకు లింక్ ఆప్షన్ లేదు కాబట్టి. సో ఈ లింక్తో మీరు జాయిన్ అయ్యి మీరు రివ్యూ రాయండి. అండ్ లాస్ట్లో కాపీ లింక్ వస్తుంది కదా, ఆ లింక్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అప్పుడు మీ ఫ్రెండ్స్ నుంచి మీకు మనీ వస్తాయి అనమాట. అండ్ ఇది
మంచి పని, ఎందుకంటే కాలేజ్ రివ్యూ రాస్తున్నాం, మనీ తీసుకుంటాం. మీకు అనిపిస్తే రాయండి, లేదని లేదు. అండ్ ఫైనల్గా ప్రాసెస్ అయితే ఇది గైస్. అండ్ మీకు కానీ వీడియో కొంచెం ఇన్ఫర్మేటివ్ అనిపించినా, యూస్ఫుల్ అనిపించినా కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అండ్ ఎప్పటికీ లవ్ యూస్.